హలో ఆల్! అమరజ్య తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం. ఈరోజు కథ తాబేలు తెలివి. కథలోకి వెళ్ళిపోదామా? ఆనందపురాన్ని ఆనుకుని ఉండే ఓ అడవిలో తాబేలు ఒకటి నివసించేది. అది నదిలో ఉన్న నేల మీద ఉన్న పెద్ద జంతువులు దాన్ని ఆట పట్టించేవి. ఓసారి తాబేలు ఏదో పని మీద నేల మీద నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంటే ఓ ఏనుగు వచ్చి దాని డిప్ప మీద తన కాలు పెట్టి నొక్కి పెట్టింది. తాబేలు భయంతో వెనక్కి తిరిగి చూసింది. బెదిరిపోయావా బుజ్జి తాబేలా? అయినా ఏనుగంటే ఏ జంతువుకు భయముండదు చెప్పు అంది ఏనుగు. లోపల హడలిపోతున్న ఆ బెరుకును తాబేలు బయటకు చూపించలేదు. నాకెందుకు భయం? నువ్వు నాకంటే పెద్ద జీవివే కావచ్చు, కానీ బలంలో చిన్నదానివే అంది తాబేలు. దాంతో ఏనుగుకు చాలా కోపం వచ్చింది. అయితే నీ శక్తి ఏ పాటిదో నాకు చూపించు అంది ఏనుగు. సరే కానీ ఇప్పుడు కాదు, నువ్వు రేపు ఉదయం నదికి కాస్త దూరంలో ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గరికి రా అని చెప్పింది తాబేలు. ఈలోపు తాబేలు పెద్ద తాడును సంపాదించింది. దాన్ని పట్టుకొని ఉదయాన్నే నది ఒడ్డుకు వెళ్ళి రోజు తనను ఎక్కిరించే పెద్ద ముసలిని పిలిచింది. నువ్వు నాకంటే బలమైన దానవి అంటావు. అయితే ఓ పని చెయ్యి. ఈ చివరి తాడును నువ్వు పట్టుకో, నేను అటు చివర పట్టుకొని లాగుతాను. ఇలా 2 నిమిషాలు చేద్దాం. అప్పుడు ఎవరి బలం ఏంటో తెలుస్తుంది అని సవాలు విసిరింది. నవ్వుతూ తాడు అందుకుంది మొసలి. అప్పటికే కాస్త దూరంలో చెట్టు కింద ఎదురు చూస్తున్న ఏనుక్కు మరో కొనను అందించింది. నువ్వు ఈ చివర పట్టుకో, నేను అటువైపు వెళ్ళి పట్టుకుంటాను. ఇలా 2 నిమిషాలు చేద్దాం అని చెప్పింది తాబేలు. మొసలి ఏనుక్కు సమాన దూరంలోకి వెళ్ళి తర్వాత తాబేలు తాడు లాగు అని గట్టిగా అరిచింది. మొసలి ఏనుగు తాడును లాగాయి. ఎంతసేపు లాగినా తాడు రాకపోయేసరికి తాబేలుకు ఇంత బలముందా అని మొసలి ఏనుగు అనుకున్నాయి. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈలోపు 2 నిమిషాలు ముగియడంతో చూసావా నా బలం అని తాబేలు అంది. సిగ్గుతో ఏనుగు మొసలి వాటి దారిన అవి చల్లగా జారుకున్నాయి. అప్పటి నుండి అవి తాబేలును హేళన చేయడం మానుకున్నాయి.